తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుంజల. రేపు ఏదైతే విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే యోగలం విజయోత్సవ సభ ప్రాంగణం వద్ద మనం చూడొచ్చు. విజువల్స్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికల శంఖారావంగా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మొత్తంగా 10 కమిటీలు ఏర్పాటు చేసుకుని నిత్యం గడిచిన 10 రోజులుగా పగలనక రాత్రనక ఏదైతే 10 కమిటీలతో పాటు విశేషంగా వర్కర్స్, అదేవిధంగా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మమేకమై ఈ యోగలం విజయోత్సవ సభను ఏదైతే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పోలిపల్లి గ్రామంలో అయితే రేపు నిర్వహించనున్నారు. ఈ వేదిక పై నుంచే భవిష్యత్ ఎన్నికల శంఖారావం కూడా పూరించే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం మనం ఈ డయాస్ కూడా చూడొచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేనకు చెందిన ఇన్ఛార్జీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్ఛార్జీలు మొత్తంగా 175తో పాటు మరికొంతమంది డిగ్నిటరీస్తో కలిపి మొత్తంగా 500 మందికి సరిపడిపోయే సువిశాల సభా ప్రాంగాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒక పెద్ద స్క్రీన్ కూడా దీని వెనక ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా దీనికి స్ట్రైట్గా సుమారుగా 2 లక్షల మంది స్ట్రైట్గా సభను వీక్షించే విధంగా మరొక 3-4 లక్షల మంది స్క్రీన్స్ ద్వారా సమీపంలో ఇతర ప్రాంతాల్లో ఉండే స్క్రీన్స్ ద్వారా ఇక్కడే దీనికి మెయిన్ డయాస్కి ఆనుకునే స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 5 లక్షల మందికి వీక్షించే ఏర్పాట్లు ఈ డయాస్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఏదైతే తెదేపా సీనియర్ నాయకులు చెప్పిన దాని ప్రకారం సుమారు 6 నుంచి 8 లక్షల వరకు జనాభా వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి విశేషంగా కార్యకర్తలు అయితే పోలిపల్లి వైపు అయితే తరలి వస్తున్నారనేది చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు ఎక్కడ కూడా విజయనగరం, ఈ పోలిపల్లి, ఈ సమీప ప్రాంతాల్లో కూడా మీరు ఎక్కడికి కూడా వసతి కూడా దొరకని పరిస్థితి అయితే నెలకొంది. అంతగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. రేపు 20వ తారీఖు ఈ యోగలం ముగింపు సభ ఈ వేదిక ద్వారా జరగనుంది. ఈ వేదిక ద్వారానే భవిష్యత్ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించనున్నారు. ఇదే వేదికపై ఈ ఎన్నికల శంఖారావంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఈ డయాస్ పై పాల్గొని 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇంకోవైపు ఈ సభ కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురు చేస్తున్నామని కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితమే మనతో చెప్పడం అయితే జరిగింది. ఏదైతే గడిచిన 4.5 ఏళ్ళుగా ప్రభుత్వ హయాంలో విసిగిపోయిన ప్రజలు తెదేపాకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ యోగలం ముగింపు సభ ద్వారా మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేందుకు ఈ యోగలం ముగింపు సభ మరింత దోహదపడుతుందని తెదేపా కార్యకర్తలు అయితేనేమి వీరందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఈ యోగలం ముగింపు సభా కేంద్రం వద్దకు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. రేపైతే ఈ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం అయితే జరగనుంది. ఇప్పటికే రాష్ట్రాల నలుమూల నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. జనసేనతో పాటు తెదేపా శ్రేణులందరూ తరలి వస్తున్నారు. ఇందుకోసం మొత్తంగా 6 లక్షల మంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. మన డయాస్ కూడా చూడొచ్చు. మెయిన్ డయాస్కి ఎదురుగా సుమారుగా 2 లక్షల మంది కూర్చొనేందుకైతే ఏర్పాటు చేశారు. మొత్తంగా సువిశాల గ్యాలరీని అయితే ఏర్పాటు చేశారు. అదైతే మొత్తంగా 2 లక్షల మందికి మెయిన్ డయాస్ ఎదురుగా కూర్చునేందుకు, అదేవిధంగా మరో 3 లక్షల మందికి డయాస్ను ఆనుకునే వీక్షించే ఏర్పాట్లు, స్క్రీన్ ఇతరత్ర ఏర్పాట్లు కూడా చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి జాతీయ రహదారికి ఆనుకునే ఉంది ఈ ఏదైతే యోగలం ముగింపు విజయోత్సవ సభ కేంద్రం. ఈ నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను పోలీసు ఇతర శాఖల సమన్వయంతో చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది ఈ యోగలం పాదయాత్ర, యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ యోగలం ముగింపు సభ జరగాల్సి ఉన్నప్పటికీ ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు, మరికొన్ని తుఫాను, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే లోకేష్ ఇతర ప్రోగ్రామ్స్లో పాల్గొనడం వల్ల ఈ షెడ్యూల్ను కొద్దిగా ప్రీపోన్ చేసి ఏదైతే విజయనగరం జిల్లా పోలిపల్లిలో అయితే ముగింపు సగం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే 3132 కిలోమీటర్లు సువిశాలంగా సాగిన పాదయాత్ర ద్వారా ఏదైతే నారా లోకేష్ తిరిగి ఆ సెంటిమెంట్ పునరావృతం చేస్తారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా కార్యకర్తలందరూ కూడా ఆ ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సువిశాల ఏదైతే సభ వేదిక ద్వారా 4 డైనమిక్ లీడర్స్ ప్రసంగిస్తారని, దీని ద్వారా భవిష్యత్ ఎన్నికలకు కూడా శంఖారావం పూరిస్తామని తెదేపా నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యోగలం సభా వేదిక నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.